మొన్న జరిగిన సెమీఫైనల్స్ వంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను చిత్తుగా ఓడించారని, ఫైనల్స్లో నరేంద్ర మోదీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జమ్మికుంటలో జరిగిన జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైనదని, తెలంగాణ ఉద్యమానికి ఈ గడ్డ ఊపిరిలూదిందన్నారు. తెలంగాణ సాధనలో కరీంనగర్ ప్రజలు కీలకమైన పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్కు కరీంనగర్ ప్రజలు అండగా నిలిచారన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ అయితే లోక్సభ ఎన్నికలు ఫైనల్స్ వంటివని గుర్తు చేశారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ను ఎంపీగా గెలిపిస్తే ఆయన ఏం తెచ్చాడో చెప్పాల్సిందిగా ప్రశ్నించారు. 10 ఏళ్లలో తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదన్నారు. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా వచ్చి ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ కు వచ్చినాం. ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా, బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు.